హాయ్ ఫ్రెండ్స్, సగ్గు బియ్యం ఉప్మాతో మేము ముందుకు వచ్చేసాను. సగ్గు బియ్యం ఉప్మా, ఇది పెద్ద సగ్గు బియ్యం చూసారా? ఈ సగ్గు బియ్యాన్ని ఏం చేయాలి, మనకి కావాల్సినన్ని రాత్రే నానబెట్టుకోవాలి. రాత్రే నానబెట్టుకుని ఉల్లిపాయ కొంచెం అయితే ఒక ఉల్లిపాయ, కొంచెం ఎక్కువ పోసుకుంటే 2 ఉల్లిపాయలు, అలాగే తక్కువైతే ఒక్కొక్క బంగాళదుంప, ఎక్కువైతే 2. ఇది కూడా అంతే. టమాటా తక్కువైతే 1, ఎక్కువ పోసుకుంటే 2 నానబెట్టుకోండి. ఇది నానబెట్టుకోవాలి రాత్రిపూటే. అవి సగ్గు బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. అంతే, తెల్లారేసరికి అవి నాని ఉంటాయి. మనం ఇవన్నీ సన్నగా తరుక్కుని, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని, కరివేపాకు దగ్గర పెట్టుకుని, కరివేపాకు దగ్గర పెట్టుకుని, జీడిపప్పు, వేరుశనగ పప్పులు వేయించి పెట్టుకోవాలి. బాండీలో తెరమత వేసుకోండి. ఇవన్నీ సన్నగా తరిగి దాంట్లో వేసేసుకోండి. మిరపకాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి, తర్వాత కరివేపాకు వేసుకోండి. దాంట్లోనే ఈ శనగపప్పు, జీడిపప్పు బాగా వేయించండి. వేయించేసి ఇది అందులో పోసేయండి. ఇది సగ్గు బియ్యం అందులో పోసేది. నానబెట్టిన ఉంటాయి కదా, ఆ సగ్గు బియ్యాన్ని అందులో పోసేయాలి. పోసేస్తే ఇంకా పొడి ఉంటుందండి. ఏం పొడి? వేరుశనగ పప్పులు వేయించి పొడి చేయాలి. వేరుశనగ పప్పులు వేయించి పొడి చేయాలి. ఆ పొడి ఉంటుంది. అంతే, ఇంత గిన్నెతో తీసుకోవడం. ఇవన్నీ వేసేసి కలిపేసినాక ఈ పొడిని పైన చల్లడం. వేరుశనగ పప్పులు మామూలు బాండీలోనే వేయించాలి. అవి పొట్టు తీయకలు ఏం అక్కర్లేదు. గ్రైండ్ చేసేసి కాస్త ఉప్పు కలిపేసి అందులో వేసుకోవడం. తగినంత ఉప్పు చూసుకుని వేసుకోవడం. అంతే, అయిపోయినట్టే. ఉప్మా రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు వీడియో చూడండి. సగ్గు బియ్యం ఉప్మా చాలా బాగుంటుందండి. దీన్నే ఈ సగ్గు బియ్యం ఉప్మా చూసి మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. బాయ్. ఏమండి, సగ్గు బియ్యం నానబెట్టేసుకున్నాం కదా, అదంతా ముందు చెప్పేశాను. అది తిరగమాత వేసుకోవాలి. తిరగమాత వేసుకుని ఆ సగ్గు బియ్యాన్ని మూకుడులో వేయాలి. మూకుడులో వేసి ఇలా చేయాలి. ఇదంతా తయారైపోయింది చూపిస్తున్నాను. అదిగోండి, బంగాళదుంప, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. అదేమో పొడి. ఇది వేరుశనగ పప్పులు పొడి వేయించి ఖాళీ బోర్లు ముక్కుట్లో వేయించి అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి చల్లారాక. అంతే. తర్వాత నూనె వేసుకోండి. బాండీలో నూనె వేసుకుని అన్నీ వేయాలి. శనగపప్పు, మినప్పప్పు, వేసాము. ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువేయండి. జీలకర్ర అంతే వేసేసి కలియబెట్టండి. ముందు కలియబెట్టాక ఎర్రగా వేగనివ్వాలి. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టేశాను అనుకోండి, అది కూడా బాగుండదు కదా. అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదిగోండి, బంగాళదుంపలు వేసేయండి, టమాటాలు వేసేయండి. తర్వాత ఉల్లిపాయ కూడా వేయచ్చండి. ఉల్లిపాయ వేస్తాను, ఎందుకంటే మా అల్లుడు తినడు, మా అక్క అల్లుడు తినడు. అందుకని నేను ఉల్లిపాయ ఈరోజు వేయటం లేదు, ఎప్పుడు ఉల్లిపాయ వేస్తాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసి తర్వాత అది మగ్గాక ఇది వేసేసేయండి. సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, రాత్రే నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని వేసేయాలి. నీళ్ళు ఉండవు, నీళ్ళు లేకుండానే నానిపోతాయి. అంటే పోసి దానికి సరిపడే పోయాలి, ఎక్కువ పోయకూడదు.
సరిపడే పోస్తే చక్కగా వస్తుందండి, అట్ట పువ్వులాగా వస్తాయి. అసలు ఎంత బాగుంటుందండి సగ్గుబియ్యం, అద్దరిపోయిందనమాట. ఇంకా సన్నగా ఉల్లిపాయ తరిగి వేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. అందుకనే ఉల్లిపాయ చెప్పాను మీకు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి అని. నేనైతే మా అల్లుడు తినడని నేను వేయలేదు. చూసారా, అంతే. అడుగు నుంచి పైకి కలిపేసేయటం ఎంత బాగుందో. ఇది బాగా కలిపేశాక ఆ పొడి ఉంటుంది కదా, వేరుశనగ పప్పులు పొడి పెట్టే కదా, గ్రైండ్ చేసి పెట్టే కదా, అందులో 2 మిరపకాయలు కూడా వేయండి. మనకి ఘాటు రావాలి కదా, ఉప్మా ఘాటు, అందుకని 2 మిరపకాయలు కూడా వేసి గ్రైండ్ చేయండి. అంతే, అలా కలిపేసేయటం. చూడండి, అది ఉప్మా. ఈ ఉప్మాలోకి ఆ పొడి వేసేస్తాము, తర్వాత ఇవన్నీ వేయించి వేసేస్తాము. అదిగోండి, ఆ పొడి వేసేసాము. అంతే, కలిపేసేసి కింద పెట్టేసుకోవడమే కాసేపటికి. అందుకే అది వీడియో కొద్దిగా పక్కకి వెళ్ళిందండి. అది